here Nana. This is the triangle problem. Triangle problem. In the triangle problem Nana, to discuss, I discuss equilateral triangle. Look here Nana. The question is, this is equilateral triangle. In the equilateral triangle, charges are placed corners of the equilateral triangle, or charges are placed vertices of the equilateral triangle. ఇక్కడ నేను ఎన్ని చార్జెస్ తీసుకున్నాను? 3 చార్జెస్ తీసుకున్నాను. Q, Q, Q. All are like charges now. Okay? Are placed at the corners of the equilateral triangle. ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ లెంత్ ఏ అయితే ఆల్ సైడ్స్ హ్యావ్ సేమ్ లెంత్. అదేంటి సార్ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కొన్న నేచర్ ఏంటి అంటే ఆల్ సైడ్స్ హ్యావ్ సేమ్ లెంత్ అండ్ యాంగిల్ బిట్వీన్ ఎనీ కార్నర్ ఈజ్ 60 degrees. 60 degrees. ఓకే, ఇది కండిషన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఇన్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో సెంట్రాయిడ్ దగ్గర ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుందో చెక్ చేయాలి. వన్స్ అగైన్ ద క్వశ్చన్ ఏంటన్నా, ఫోర్స్ యాక్టింగ్ ఎట్ సెంట్రాయిడ్. ఫోర్స్ యాక్టింగ్ ఎట్ సెంట్రాయిడ్, ఇది క్వశ్చన్. సింప్లీ కాల్ యాజ్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఎట్ సెంట్రాయిడ్. మరి ఇప్పుడు ఈ సెంట్రాయిడ్ దగ్గర, సెంట్రాయిడ్ అంటే ఇది నాకు, మరి ఇక్కడి నుంచి సెంట్రాయిడ్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే a/√3. సైడ్ లెంత్ ఏ అయితే ఎనీ కార్నర్ టు సెంట్రాయిడ్ a/√3, ఎనీ కార్నర్ టు సెంట్రాయిడ్ a/√3, a/√3, ఎనీ కార్నర్ టు సెంట్రాయిడ్ a/√3. సెంట్రాయిడ్ అంటే ఎనీ కార్నర్ నుంచి సెంట్రాయిడ్ ఉన్న డిస్టెన్స్ ఎప్పుడు సేమ్ ఉంటుంది నాన్న. అది ఎంత ఉంటుంది అంటే a/√3 ఉంటుంది. ఓకేనా? ఈ సెంట్రాయిడ్ దగ్గర నెట్ ఫోర్స్ కావాలి. మరి ఇక్కడ ఏ ఛార్జ్ లేదు అంటే ఇన్ ద చాప్టర్ టెస్ట్ ఛార్జ్ బంగారం ఉండదు, Q0. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది Q0 ఎజ్యూమ్ చేస్తే ఇది పాజిటివ్ ఛార్జ్. దీని మీద ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవ్వచ్చు అంటే డ్యూ టు దిస్ ఛార్జ్ వల్ల ఫస్ట్ ఫోర్స్, సెకండ్ ఫోర్స్, థర్డ్ ఫోర్స్. అంటే ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవ్వచ్చు? 3 ఫోర్సెస్ యాక్ట్ అవ్వచ్చు. దీనివల్ల ఫస్ట్, సెకండ్, థర్డ్. లుక్ హియర్. మరి ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటి అంటే దీని పాజిటివ్ కాబట్టి దిస్ పాజిటివ్ ఛార్జ్ దీన్ని ఏం చేస్తుంది? రిపెల్ అంటే ఏదైనా. ఇదిగో చూడండి, ఇదెంత? F1. ఈ పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తున్నాను? రిపెల్ అంటే ఏవే. ఇదెంత సార్ అంటే F2. ఓకే, ఈ పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది అంటే రిపెల్ అంటే ఎంత నాన్న? ఇది F3. లుక్ హియర్ నా, F3, F2, F1. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారో లేదో అన్న, ఇప్పుడు ఇక్కడ F2కి F3కి రిజల్టెంట్ ఎప్పుడు బిట్వీన్ అకార్డింగ్ టు ప్యారలలోగ్రామ్. ఇది ఏంటి సార్ అంటే F23. ఇప్పుడు నాకు ఒక్కొక్కటి అర్థం చూడండి. యాక్చువల్గా కూలుంబ్స్ లా F అంటే ఫార్ములా ఏంటి సార్ అంటే 1/4πε0 Q1 Q2/r². ఇది ఫార్ములా. ఇక్కడ R అంటే ది డిస్టెన్స్ బిట్వీన్ Q1 అండ్ Q2. ఇక్కడ ఒకవేళ మైనస్ ఉన్న ఏం తీసుకోవాలి? యాక్చువల్ ఫార్ములా ఎప్పుడు మాడ్యులస్ ఆఫ్ Q1 మాడ్యులస్ ఆఫ్ Q2 అకార్డింగ్ టు కూలుంబ్స్ లా. అంటే మైనస్ ఉన్నా కూడా, నెగటివ్ ఛార్జ్ ఉన్నా కూడా ఏం తీసుకోవాలి? ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ తీసుకోవాలి. ఫోర్స్. ఇప్పుడు నాకు F1 చూద్దాం రండి. F1 అంటే దీనికి మధ్య యాక్ట్ అయ్యే ఫోర్స్. ఇప్పుడు నాకు సేమ్ ఫార్ములా 1/4πε0. ఒక ఛార్జ్ పేరు Q, అదర్ ఛార్జ్ పేరు Q0. వాటి మధ్య డిస్టెన్స్. ఎనీ కార్నర్ టు సెంట్రాయిడ్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే a/√3. r² అంటే a/√3² నీట్లీ రైట్ యాజ్ 1/4πε0 Q0/a² into 3
అలానే లుక్ హియర్ ఫోర్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? చార్జెస్ అండ్ డిస్టెన్స్. ఇప్పుడు ఈడ కూడా క్యూ నానా, ఇది కూడా క్యూ నాట్. ఇందాక క్యూ నాట్ అంటే చార్జెస్ సేమ్, డిస్టెన్స్ కూడా సేమ్ a/√3. చార్జ్ సేమ్, డిస్టెన్స్ సేమ్ అయితే ఫోర్స్ ఆటోమేటిక్గా సేమ్ ఉంటుంది నాన్న. ఇప్పుడు F2 అన్నా F3 అన్నా సేమ్ వస్తుంది నాన్న. 1/4πε0. ఒక చార్జ్ క్యూ, ఇంకొకటి Q0, వాటి మధ్య డిస్టెన్స్ a/√3 నాన్న. ఇది వస్తుంది. అదేమి సార్ అంటే ఇవ్వచ్చు Q0, Q0. డిస్టెన్స్ ఎంత? a/√3. డిస్టెన్స్ సేమ్, చార్జ్ సేమ్ అయితే ఫోర్సెస్ సేమ్. అంటే సింపుల్గా F1 అన్నా, F2 అన్నా, F3 అన్నా సేమ్ వస్తుంది. ఇప్పుడు నాకు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు F1 అన్నా, F2 అన్నా, F3 అన్నా సేమ్. మరి F1 అన్నా, F2 అన్నా, F3 అన్నా ఎంత వచ్చిందా? 1/4πε0 Q0/a² వచ్చింది. ఓకేనా? ఇది వచ్చేసింది. ఇప్పుడు నాకు డయాగ్రామ్ దగ్గర రండి. ఫస్ట్ ఇదిగో నన్ను F2 ఇది, F3 ఇది, రిజల్టెంట్ బిట్వీన్ పోతుంది. మీకు ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి. దీని లైన్ కొట్టండి. ఈ టోటల్ యాంగిల్ ఎంత? 60. సెంటర్ గుండా పోతుంది కాబట్టి ఈ యాంగిల్ ఎంత? 30. ఇదిగో ఈ టోటల్ యాంగిల్ ఎంత? 60. దీని గుండా పోతే ఎంత? 30. ఇన్ ద డయాగ్రామ్ ఇది ట్రయాంగిల్. ఇన్ ద ట్రయాంగిల్ టోటల్ యాంగిల్ ఎంత? 180. 180లో 30 పోతే 60 పోతే ఇక్కడ ఎంత ఉంటుంది? 120. ఇన్ ద మ్యాథమెటిక్స్ ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్. అంటే సింపుల్గా యాంగిల్ బిట్వీన్ F2 అండ్ F3 ఇక్కడ 120 వస్తే కూడా ఎంత వస్తుంది? 120 వస్తుంది. అంటే ఇప్పుడు నేను F23 కనుక్కున్నాను. మీకు ఈక్వల్ ఫోర్సెస్ ఇచ్చినప్పుడు రిజల్టెంట్కి ఫార్ములా 2p cos θ/2. ఓకే, వన్స్ అగైన్ ఐ రిపీట్, రిజల్టెంట్ ఫోర్స్ ఫార్ములా 2p cos θ/2. మీకు తెలియకపోతే ఫస్ట్ ఇయర్ ప్యారలియోగ్రామ్ అప్లై చేయాలి. ప్యారలియోగ్రామ్ అంటే ఏంటి? √p² + q² + 2pq cos θ. దాన్ని మంచిగా చేస్తే ఇది వస్తుంది. డైరెక్ట్గా అప్లై చేయొచ్చు కదా. ఇది షార్ట్ కట్ ఫార్ములా. కీప్ ఇన్ యువర్ మైండ్. ఓకే, కీప్ ఇన్ యువర్ మైండ్స్. ఇది రిజల్టెంట్. దేనికి మధ్య రిజల్టెంట్? 2కి 3కి మధ్య రిజల్టెంట్ F23. ఇప్పుడు చూడండి 2 ఈచ్ ఫోర్స్ అంటే F2 అన్నా F3 అన్నా సేమ్ కదా. ఇది P అంటే ఈచ్ ఫోర్స్ అనా. ఇది ఇట్లా కూడా రాయొచ్చు. ఇదిగో చూడండి 2q cos θ/2. అంటే యాక్చువల్గా PQ2 వెక్టార్స్ ఇచ్చి P = Q అన్నప్పుడు వాటి మధ్య రిజల్టెంట్ ఫోర్స్ ఫార్ములా 2p cos θ/2. ఇక్కడ మరి నేను F2కి F3కి మధ్య తీసుకుంటున్నాను. రిజల్టెంట్ ఏంటి? 2 3 కదా. 2 F2 అయినా తీసుకోవచ్చు, F3 అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. 2F2 పక్కన కాస్ F2కి F3కి మధ్య యాంగిల్ ఎంత వచ్చింది? 120 వచ్చింది. 120/2 ఎంత? 60. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే వాట్ ఈస్ ద F2 వాల్యూ? 1/4πε0 Q0/a² × 3. cos 60 వాల్యూ ఎంత సార్ అంటే 1/2. 2 ఏమైంది? క్యాన్సిల్. ఏమొచ్చింది? F23 ఏమొచ్చింది? ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. 1/4πε0 Q0/a² × 3 వచ్చింది. ఇది F23. అకార్డింగ్ టు డయాగ్రామ్ లుక్ హియర్. ఇది F23 నా. ఇది 2, ఇది 3, ఇది 2. ఈ మధ్యలో ఉన్న రిజల్టెంట్ ఫోర్స్ F23. కిందకి ఏదో ఉంటున్నాను. ఇది F1. ఇప్పుడే F23 కలుపుకున్నాను. F23 ఎంత వచ్చింది? ఇదే కదా. 1/4πε0 Q0/a² × 3. మరి అకార్డింగ్ టు క్వశ్చన్ F1 వాల్యూ కూడా ఇదేగా. చూడండి F1 వాల్యూ ఎంత? 1/4πε0 చూడాలన్నా Q0/a² × 3.
ఇది కూడా F2 అంటే 3 ఎంత వచ్చింది, ఇది Q0/A² 3. ఇప్పుడు చూస్తే F23 ఏమో అప్వార్డ్ ఉంది, F1 ఏమో డౌన్వార్డ్ ఉంది. బోత్ ఆర్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్. కాబట్టి ఈ రెండు ఏమవుతాయి, బంగారు కొండలు క్యాన్సిల్. ఎప్పుడైతే క్యాన్సిల్ అయిందో నెట్ ఫోర్స్ బికమ్స్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది. అంటే దాని మీనింగ్ ఇదంతా తొక్కలో భాగంగా మనకు అవసరమా, సింపుల్గా ఒక వార్డ్లో చెప్తాను. ఆ వార్డ్ ఏంటి అంటే ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు, ట్రయాంగిల్ ఇచ్చి దిస్ ఈస్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సైడ్ లెంత్ ఏ ఆల్ ఆర్ లైక్ చార్జెస్ ఇచ్చి సెంట్రాయిడ్ దగ్గర నెట్ ఫోర్స్ అనగానే సింపుల్గా మనం ఏం చెప్పాలి, 0. ఈ తొక్కలో భాగంగా అవసరం లేదు. సింపుల్గా ఆల్ ఆర్ లైక్ చార్జెస్, నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ సెంట్రాయిడ్ అంటే సింపుల్గా వన్ వర్డ్ 0. సింపుల్. ఇలాంటి మోడల్లో ఇంకోటి చెప్తాను చూడండి. దిస్ ఈజ్ ద స్క్వేర్ నాన్న, లుక్ హియర్ నాన్న, దిస్ ఈజ్ ద స్క్వేర్ నాన్న. ఇక్కడ ఒక చార్జ్ క్యూ, ఓకేనా. ఇలా అన్ని లైక్ చార్జెస్ ఉన్నాయి. ఇది స్క్వేర్ కాబట్టి ఆల్ సైడ్ లెన్స్ ఎంత ఉండేదన్నా ఏ. ఇది సెంటర్. నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఎట్ సెంటర్ అనగానే నెంబరింగ్ ఇద్దాం. 1 2 3 4. లుక్ హియర్ నాన్న. ఎట్ సెంటర్ అనగానే ఇక్కడ ఏమీ లేదు అంటే ఏదో ఛార్జ్ అజ్యూమ్ చేయాలి, టెస్ట్ ఛార్జ్. ఇది పాజిటివ్ రిపెల్. ఇది దేనివల్ల యాక్ట్ వచ్చింది, F1. పాజిటివ్ రిపెల్. ఇది కదా దీని మీద యాక్ట్ అయింది. ఈ కింద ఛార్జ్ దీన్ని ఏం చేస్తుంది, రిపెల్. ఇది F3. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో, ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే A/√2 ఉంటుంది. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా A/√2. ఛార్జ్ చూడండి, Q0, డిస్టెన్స్ ఆల్సో A/√2. సేమ్ ఛార్జెస్, సేమ్ డిస్టెన్స్ ఉంటే ఫోర్స్ కూడా సేమ్. కాబట్టి బట్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మరి ఇది 2 కదా, ఈ పాజిటివ్ ఛార్జ్ని రిపెల్ F2. ఇది 4 కదా, పాజిటివ్ ఛార్జ్ని రిపెల్ F4. F2 F4 ఆపోజిట్ డైరెక్షన్, ఇవి కూడా క్యాన్సిల్ అవుతాయి. అంటే సింపుల్గా చెప్పాలి అంటే లైక్ చార్జెస్ ఆల్ ప్లేస్డ్ ఎట్ కార్నర్స్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్న, లైక్ చార్జెస్ ఆర్ ప్లేస్డ్ ఎట్ ద కార్నర్స్ ఆఫ్ ద స్క్వేర్ అన్న, నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఎట్ సెంటర్ బికమ్స్ ఎంత కొండ 0. నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఎట్ సెంటర్ ఎంత 0. ఓకే. ఇప్పుడు ఈ రెండు కాన్సెప్ట్స్ కీప్ ఇన్ యువర్ మైండ్. ఓకే. హెక్సాగన్ అయినా సరే, హెక్సాగన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి, 6 సైడ్స్ ఉంటాయి. 6 లైక్ చార్జెస్ అంటే అన్ని పాజిటివ్ చార్జెస్ని కార్నర్స్ దగ్గర పెడితే ఎట్ సెంటర్ ఆఫ్ ద హెక్సాగన్ నెట్ ఫోర్స్ అంటే ఏం చెప్తారు, 0. అయినా ట్రయాంగిల్ అయినా స్క్వేర్ అయినా హెక్సాగన్ అయినా ఆల్ ఆర్ చార్జెస్ సేమ్ ఈ చార్జెస్, దట్ మీన్స్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జెస్ అండ్ లైక్ చార్జెస్ పెట్టి సెంట్రాయిడ్ దగ్గర కానీ సెంటర్ దగ్గర కానీ నెట్ ఫోర్స్ అని అడిగితే ఇట్ ఆల్వేస్ బికమ్స్ ఏమని చెప్పాలి అంటే 0 అని చెప్పాలి. మరి ఇప్పుడు ట్రయాంగిల్ ప్రాబ్లం ఇంకొకటి చేద్దాం చూడండి. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ చూడండి. ఇది Q0 బంగారు కొండలు Q, ఇది Q0. ఇక్కడ కూడా ఆల్ ఆర్ ఏం తీసుకున్నాను అంటే లైక్ చార్జెస్ తీసుకున్నాను. లుక్ హియర్. ఆల్ ఆర్ ఏం తీసుకున్నాను అంటే లైక్ చార్జెస్ తీసుకున్నాను. ఆల్ ఆర్ లైక్ చార్జెస్. ఈ లైక్ చార్జెస్ ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఆల్ సైడ్ లెన్స్ ఎంత సార్ అంటే ఏనానా. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటి అంటే ఫోర్స్ యాక్టింగ్ ఆన్, నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎనీ కార్నర్ అన్నాడు. ఇందాక ఎక్కడ అన్నాడు, నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎట్ సెంట్రాయిడ్ అన్నాడు. ఇప్పుడు నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎనీ కార్నర్. ఓకే. నేను ఇక్కడైనా కనుక్కోవచ్చు, ఇక్కడైనా కనుక్కోవచ్చు, ఇక్కడైనా కనుక్కోవచ్చు. నేను ఇక్కడ తీసుకుంటాను. మరి ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే లుక్ హియర్ నాన్న. ఇప్పుడు దీని మీద ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి, దీనివల్ల ఒక ఫోర్స్, దీనివల్ల అదర్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అంటే దీనివల్ల వచ్చే ఫోర్స్, దీనివల్ల వచ్చే ఫోర్స్. ఇది ఒకటి అనుకుందాం, ఇది 2 అనుకుందాం. ఇప్పుడు దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ చూడండి, దిస్ పాజిటివ్ ఛార్జ్. ఆ పాజిటివ్ ఛార్జ్ని ఏం చేస్తుంది, బంగారు కొండలు రిపెల్ అంటే F1.
ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది? రిపెల్. అంటే ఎంతనా? F2. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కూలుంబ్స్ లా? F1 అంటే జనరల్గా 1/4πε0 Q అని Q. 1 అంటే ఈ రెండేగా Q ఇంటూ Q. వాటి మధ్య డిస్టెన్స్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ వాటి సైడ్ లెంత్ ఎంత? A. Q1 Q2/r². అంటే సింపుల్గా 1/4πε0 Q ఇంటూ Q²/A². ఓకే, అలానే F2 కూడా చూడండి, 1/4πε0 సింప్లీ కాల్ యాజ్, ఇక్కడ చూడండి 2 అంటే వీటి మధ్య కదా Q ఇంటూ Q²/డిస్టెన్స్²A². అకార్డింగ్ టు క్వశ్చన్ F1 అయినా F2 అయినా సేమ్. అంటే సింపుల్గా F1 F2 F. అంటే ఇది F1 ఇది F2. ఈ యాంగిల్ ఎంత ఉంటుంది? ఇది ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఇక్కడ యాంగిల్ ఎంత? 60. మరి ఇక్కడ కూడా ఎంత ఉంటుంది? 60 ఉంది. అంటే బికాస్ ఇన్ ద మ్యాథమెటిక్స్ ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్. ఓకే, అంటే సింపుల్గా F1 కి F2 కి మధ్య యాంగిల్ ఎంత? 60 degrees. 2 ఫోర్సెస్ ఉంది, ఈ యాంగిల్ ఉంది అంటే రిజల్టెంట్ కనుక్కోవాలంటే ఫార్ములా పారలెలోగ్రామ్ల ఫార్ములా ఏంటి? √p² + q² + 2pq cos θ. ఇది తెలియాలి, అంత అవసరం లేదు. ఎప్పుడైతే ఈక్వల్ ఫోర్సెస్ ఉన్నాయో ఇందాకే చెప్పాను, నెట్ ఫోర్స్కి డైరెక్ట్ ఫార్ములా 2p cos θ/2. ఇప్పుడు R అంటే ఏంటి? నెట్ ఫోర్స్. 2 P అంటే ఈచ్ ఫోర్స్ అంటే ఎంత? F వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? చూచకపో ఈచ్ ఫోర్స్ 1/4πε0 Q²/A² ఇంటూ θ వాల్యూ ఎంత? 60/2 ఎంత? 30. cos 30 వాల్యూ ఎంత? √3/2. 2 to వాట్? క్యాన్సిల్. సింపుల్గా చెప్పాలి అంటే F √3 ఇంటూ ఇది మొత్తం F కదా, √3 ఇంటూ F √3 ఇంటూ 1/4πε0 Q²/A². This is the all charges are like charges. The question is net force acting on any corner. Next triangle లో ఇంకొక మోడల్ చేద్దాం. ఓకేనా? ఇది ట్రయాంగిల్ నానా. Look here. Q ఇది -Q నానా, -Q. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ సైడ్ లెంత్ ఎంత? A. ఈ యాంగిల్ ఎంత? 60. ఓకే, look here నానా. Look here. Here find force acting on. Find force acting on this charge అన్నాడు అనుకోండి. ఇప్పుడు దీని వల్ల వచ్చే ఫోర్స్ ఇది పాజిటివ్ నానా. నెగటివ్ ఏం చేస్తుందో చెప్తారా? అట్రాక్ట్. ఓకేనా? వన్స్ అగైన్ ఐ రిపీట్, లేకపోతే ఒక పని చేయండి. ఇది Q అనుకోండి, ఇది -Q అనుకోండి. సారీ, ఇది -Q అనుకోండి. ఓకే, ఇబ్బంది లేదు కదా? చూడండి, Q Q ఇందాకలాగైనా చేయొచ్చు, అడిగిన క్వశ్చన్ బట్టి ఆన్సర్ చేస్తాం. ఇట్లా ఉందనుకోండి. ఇప్పుడు ఈ -Q +Q ఏం చేస్తుంది? అట్రాక్ట్. ఈ పాజిటివ్ ఏం చేస్తుంది? రిపెల్. ఇప్పుడు క్వశ్చన్ అర్థమైందా? ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్ కార్నర్ అయితే ఈ కార్నర్ దాన్ని ఏం చేస్తుంది? అట్రాక్ట్. ఈ కార్నర్ దీన్ని ఏం చేస్తుంది? రిపెల్. దీనివల్ల వచ్చే ఫోర్స్ F1, దీనివల్ల వచ్చే ఫోర్స్ F2. ఇప్పుడు నాకు సింపుల్గా చెప్పాలి అంటే F1 అన్నా F2 అన్నా సేమ్. అదేంటి సార్ అంటే ఇక్కడ Q. అదేంటి సార్ ఇక్కడ మైనస్ ఉందిగా అంటే కూలుంబ్స్ లాలో మైనస్ ఉన్న ఏం తీసుకోవాలని చెప్పాను? మ్యాగ్నిట్యూడ్. అంటే బోత్ సైడ్ వి అప్లై మాడ్యులస్, ఆటోమేటిక్గా అది కూడా ప్లస్ అవుతుంది. F1 F2 ఫార్ములా ఏంటి? 1/4πε0 Q ఇంటూ Q² వాటి మధ్య డిస్టెన్స్ ఎంత? బంగారు కొండలు A². ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, ఇప్పుడు నాకు ఇది F1, ఇది F2. ఇప్పుడు యాంగిల్ ఎప్పుడు ఎలా మెజర్ చేయాలంటే ఎట్ దట్ పాయింట్ 2 వెక్టార్స్ ఆర్ ఏవే. ఇది ఏవే. ఈ యాంగిల్ θ.
ఇప్పుడు నాకున్న డౌట్ ఇదిగో చూడండి, ఈ టోటల్ యాంగిల్ ఎంత 180. మరి ఇప్పుడు ఈ 180లో ఇక్కడ 60 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది 120. అంటే సింపుల్గా F1కి F2కి మధ్య యాంగిల్ ఎంత సార్ అంటే 120. ఈక్వల్ ఫోర్సెస్ ఉన్నప్పుడు డైరెక్ట్గా రిజల్టెంట్ ఫోర్స్ ఫార్ములా ఏం చెప్పాను, 2p cos theta by 2. రిజల్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ద నెట్ ఫోర్స్. P అంటే ఈచ్ ఫోర్స్ అకార్డింగ్ టు ఈక్వేషన్ 1 by 4 pi epsilon naught q square by a square. ఇక్కడ theta వాల్యూ ఎంత 120. 120 by 2 ఎంత 60. cos 60 ఎంత 1/2. 2 ఏమైంది క్యాన్సిల్. వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎనీ కార్నర్ 1/4 pi epsilon naught q square by a square. ఎనీ ప్రాబ్లమ్ సాల్వ్ ఇన్ దిస్ మేనర్. అది ఎనీ ట్రయాంగిల్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బై యూజింగ్ parallelogram we discuss because force is nothing but the vector manner. So that's why according to parallelogram we discuss. ఇంతకీ రిజల్టెంట్ ఫార్ములా ఏంటి, r అంటే √ t square plus q square plus 2pq cos theta. అక్కడ theta అంటే యాంగిల్ బిట్వీన్ p and q. అదే షార్ట్ కట్ ఫార్ములా అంటే ఈక్వల్ ఫోర్సెస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా షార్ట్ కట్ ఫార్ములా r అంటే 2p cos theta by 2. Here p is nothing but the each force. Okay, next one very important concept nana. This is the last concept in the class nana. Next class I discuss tomorrow. Tangent law is there. I discuss tomorrow tangent law and again I solve exercise 2 problems tomorrow. The Friday class only I discuss exercise 3 concepts. Okay, today I discuss nana important concepts. Look here nana. Here a charge capital Q nana, sorry NQ nana, a charge NQ nana divided into two charges. A charge NQ divide into two charges nana, two charges. Find maximum force between two charges nana, simply called as నువ్వు తీసుకుంది NQ నాన్న. ఓకే, లేకపోతే ఒక పని చేయి, ఒక 10 కూలం తీసుకున్నావు నాన్న, 10Q తీసుకున్నావు. ఈ 10Qని నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే డివైడ్ చేయాలి నాన్న. ఇప్పుడు చూడండి 10Qని ఇదిగోండి 10Qని డివైడ్ చేయాలి. ఎన్ని ఛార్జెస్గా డివైడ్ చేయాలి, 2 ఛార్జెస్గా డివైడ్ చేయాలి. ఇంతకీ కూలమ్స్ లా ఏంటి, F డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2. లుక్ హియర్ నాన్న, ఈ 10Qని లేదా 8Q తీసుకుందాం. మన ఇష్టం నా ఎంతైనా తీసుకోవచ్చు. 8Qని ఇలా డివైడ్ చేయొచ్చు, 1Q 7Q అంతేగా. మరి ఇప్పుడు ఇలా డివైడ్ చేస్తే ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2. Q ఇంటూ 7Q ఎంత అయింది 7Q². ఇప్పుడు ఇదే 8Qని ఇంకా ఎలా డివైడ్ చేయొచ్చు, ఇది 2Q రాయొచ్చు, ఇది 6Q రాయొచ్చు. 2 ఇంటూ 6 12Q² వచ్చింది. ఇప్పుడు ఇదే 8Qని ఇంకా ఎలా రాయొచ్చు, బంగారు కొండలు 3Q రాయొచ్చు, 5Q రాయొచ్చు. 5 ఇంటూ 3 ఎంత రాయొచ్చు, 15Q² రాయొచ్చు. ఇదే 8Qని ఇంకా ఎలా రాయొచ్చు, 4Q రాయొచ్చు, 4Q రాయొచ్చు. 4 ఇంటూ 4 ఎంత 16Q² రాయొచ్చు. ఇదే 8Qని ఇక్కడ 5 3 ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది. 2 6 6 2 ఇదిగో 6 2 7 అంటే సేమ్ మళ్ళా రిపీట్ చేయొచ్చు. ఇప్పుడు 8Qని 1Q 7Q 2Q 6Q 3Q 5Q 4Q 4Q 5Q 3Q 6Q 6Q 2Q 7Q Q అంటే ఇదే మ్యాన్లో మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంకా అవసరమేముంది. ఇప్పుడు అడిగింది ఏమడిగాడు, ఒక ఛార్జ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే వెన్ ద ఫోర్స్ మ్యాక్సిమం అన్నాడు. చూడండి ఇప్పుడు ఇక్కడ 7 వస్తే ఇక్కడ ఎంత వచ్చింది 60. ఇదేగా ఫోర్స్ మ్యాక్సిమం. ఫోర్స్ మ్యాక్సిమం రావాలి అంటే ఏ ఛార్జ్ Qని ఎలా డివైడ్ చేయాలి, ఈక్వల్లీ డివైడ్ చేయాలి. మళ్ళా చెప్తున్నాను, ఫోర్స్ మ్యాక్సిమం రావాలి అంటే ఏ ఛార్జ్ Qని ఎలా డివైడ్ చేయాలి, ఈక్వల్లీ డివైడ్ చేయాలి. అంటే సింప్లీ కాల్ యాజ్ ఫోల్డ్ పెట్టి
charge n cube, okay, divided two parts nana find maximum force అన్నాడు. అలా చూడండి, maximum force రావాలి అంటే ఎలా డివైడ్ చేయాలి, ఈక్వల్లీ డివైడ్ చేయాలి. 8Q ని ఎలా డివైడ్ చేసాం, 4Q 4Q. 10Q ని ఎలా డివైడ్ చేయాలి, 5Q 5Q. అదే 12Q ని ఎలా డివైడ్ చేయాలి, 6Q 6Q. అంటే ఇక్కడ n క్యూబ్ ని ఎలా డివైడ్ చేయాలి అంటే 50% 50%, n3/2 n3/2. దిస్ ఈజ్ ద మ్యాక్సిమం ఫోర్స్. అప్పుడప్పుడు మినిమం ఫోర్స్ అడుగుతాడు సార్. మినిమం ఫోర్స్ అడిగినప్పుడు చూడండి, ఇక్కడ మినిమం అడిగినప్పుడు 8Q ని ఎలా చేయాలి అంటే 1 క్యూబ్ 7 క్యూబ్, అంటే లీస్ట్ పీస్ హైయెస్ట్ పీస్. అంటే సింపుల్గా n3 ని ఎలా చేయొచ్చు అంటే ఒకటి Q అయితే ఇంకొకటి ఏమవుతుంది అంటే n-1 ఇంటూ క్యూ. ఇప్పుడు చూడు, n వాల్యూ 8 అనుకో, ఇప్పుడు 8 - 1 7Q అంటే ఇంటూ క్యూ. n వాల్యూ 10 అనుకో, అప్పుడు 9Q ఇంటూ క్యూ, అంటే లీస్ట్ పీస్ హైయెస్ట్ పీస్. ఇది F మినిమం అడిగింది వాడు. F మ్యాక్సిమం బై F మినిమం అడిగాడు ఫైనల్ ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్లో. F మ్యాక్సిమం బై F మినిమం అడిగినప్పుడు ఇక్కడ క్యూ 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 క్యాన్సిల్. పైన n ఇంటూ n ఎంత, n స్క్వేర్. 2 ఇంటూ 2 ఎంత, 4. కింద ఎంత మిగిలింది, n-1. దట్ మీన్స్ F maximum by F minimum equal to n square by 4 into n-1. That means simply called as this is the maximum force by minimum force. Today class is very important class, so that's why I recorded and immediately to send the YouTube, because this is most important class, so that's why I can handle only YouTube. Tomorrow I take live class to solve the problems. Okay, bye now.